అనంతలో ఉగ్ర కలకలం. నిన్నటి వరకు ఫ్యాక్షన్ గొడవలతో దద్దరిల్లిన అనంతపురం ఇప్పుడు ఉగ్ర నేపథ్యంలో రాయదుర్గంలో ఉగ్రవాదులు ఉన్నారు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అనే విషయంతో రాయదుర్గం పట్టణం కూడా దద్దరిల్లిపోతూ ఉంది. అయితే ఉగ్ర కలకలం నడుస్తూ ఉంది అనంతపురం జిల్లాలో. అనంతపురం జిల్లాకి సంబంధించి రాయదుర్గం పట్టణంలోని వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఒక కుటుంబం, వారి కుమారులు, వారితో ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎన్ఐఏకి చెందిన పోలీస్ అధికారులు ఈరోజు ఉదయం 6 గంటలకే వారి ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారి మీద అంటే ఏదైతే వేణుగోపాల స్వామి గుడి వీధిలో అంటే రాయదుర్గం వేణుగోపాల స్వామి గుడి వీధిలో నివాసం ఉంటున్న అబ్దుల్లాకి 2 తనయులు ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు సోహెల్, మరి ఒకళ్ళు మతిన్ అనే 2 కుమారులు ఉన్నారు. సోహెల్ ఒక బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే గత 3 నెలల నుంచి కూడా అతనికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటంతో ఇంటి దగ్గర నుంచే పనిచేస్తూ ఉన్నాడు. రాయదుర్గంలోనే ఇంటి దగ్గర నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకల్లా ఎన్ఐకి సంబంధించిన కేంద్ర పోలీస్ బలగాలు ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా అంటే ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంటిని అయితే చుట్టుముట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం పక్కన విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. అయితే వాళ్ళ ఇంటిని కూడా పూర్తిగా చుట్టుముట్టి వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అబ్దుల్ కొడుకు సోహెల్ని కూడా విచారణ అయితే చేస్తున్న నేపథ్యం మనకు కనబడుతూ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులతో దద్దరిల్లిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ వాతావరణంతో ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడింది. రాష్ట్రం మొత్తం కూడా అనంతపురం వైపు చూసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అనంతపురం రాయదుర్గానికి సంబంధించిన సోహెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. గత 3 నెలల నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇంటి దగ్గర నుంచే పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ తండ్రి అబ్దుల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే అబ్దుల్ సౌమ్యుడు అనే ఒక పేరు కూడా ఉంది. అయితే వారి కుమారుడు సోహెల్కి ఉగ్ర సంబంధాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. గతంలో కొన్ని రోజుల క్రితం సోహెల్కి సంబంధించిన SBI ఖాతాలో భారీ మొత్తంలో నగదు జమ కావడంతో ఒక్కసారిగా ఎన్ఐ అధికారుల దృష్టి సోహెల్ మీద పడింది. అయితే సోహెల్ని విచారించే నేపథ్యంలోనే రాయదుర్గం రావడం కూడా జరిగిందని తెలుస్తూ ఉంది. సోహెల్ని విచారించి సోహెల్కి సంబంధించిన కాల్ డేటాని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే అప్పటికే సోహెల్ని తమ ఆధీనంలోకి తీసుకొని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ విచారణ చేపడుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఒకవైపు చంద్రబాబు నాయుడుకి భద్రతను పెంచడం, చంద్రబాబు నాయుడు మీద భద్రతకు సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్లు కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పడం, చంద్రబాబు నాయుడుకి 12+12 భద్రతను NSC భద్రతను పెంచడం, అలానే ఇటువంటి మొన్న దానితో పాటు తాడిపత్రిలో ఒక తాడిపత్రి అంతా కూడా ఎన్నికల తర్వాత ఒక రణరంగం నడిచింది. అంటే ఇప్పుడిప్పుడే కొంత సర్దుకుంటున్న నేపథ్యంలో అనంతపురంలో ఒక్కసారిగా ఏదైతే ఈ ఉగ్ర సంబంధాలు ఉన్న నేపథ్యంలో దాడులు జరగడంతో ఒక్కసారిగా NI బృందాలు రావడంతో ఆ రాయదుర్గం పట్టణం అంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. అసలు అంటే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ప్రజలు తమ జీవనాన్ని ప్రశాంత జీవనంలో కానీ మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చే క్రమంలో ఇది జరగడంతో కొంత రాయదుర్గం ప్రజలు కూడా వారు కొంత మేరకు ఆందోళనకు గురైన పరిస్థితి ఉంది. అంటే సోహెల్కి సంబంధించి పూర్తి స్థాయిలో సోహెల్కి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఏంటి, ఏ ఉగ్రవాదంతో సంబంధం ఉన్నాయి, ఎక్కడి నుంచి సోహెల్ SBI ఖాతాలో ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఏదైతే డబ్బు పడిందో ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చిందనే అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. News 18 కోసం రఘు.